హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగింటి షడ్రుచులు. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎగ్ రైస్‌ని 5 నిమిషాల్లో చాలా ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. చాలా త్వరగా చేసుకున్నా కూడా ఈ ఎగ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్‌లకి కూడా చాలా ఈజీగా చేసి పెట్టేయొచ్చు. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకుని 2 ఎగ్స్‌ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలానే 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇలా వేసుకుని ఇప్పుడు ఎగ్స్‌ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా 1-2 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్‌ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆయిల్‌లోకి వేసుకోవాలి. ఇలా వేసుకుని నెమ్మదిగా ఈ ఎగ్‌ని కలుపుకుంటూ ఉండండి. ఎక్స్ట్రాగా ఉన్న ఎగ్ వైట్ అంతా ఇలా ఆయిల్‌లోకి వచ్చి బాగా ఫ్రై అవుతుంది. ఇలా 1 మినిట్ వరకు బాగా కలుపుకొని అలానే వదిలేయండి. 1 మినిట్ తర్వాత ఈ ఎగ్‌ని బాగా కలుపుకోవాలి. ఇలా ఎగ్ కలిపేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా ఎగ్‌ని కొంచెం పెద్ద సైజు ముక్కలు అయ్యేలా ఫ్రై చేసుకోండి. మరీ చిన్నగా మాత్రం చేయొద్దు. ఇలా ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పొడి పొడిగా ఉడికించుకున్న 1 కప్ రైస్‌ని వేసుకోవాలి. నేను ఈ ఎగ్ రైస్‌ని నార్మల్ రైస్‌తోనే చేస్తున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్‌తో కూడా చేసుకోవచ్చు. ఇలా 1 కప్ వరకు రైస్‌ని వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా రైస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ ఎగ్‌లో వేసాం కాబట్టి ఇప్పుడు తగ్గించే వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోవాలి. ఈ చికెన్ మసాలా వల్ల ఎగ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్‌గా మీరు వేసే గరం మసాలా కాకుండా ఒకసారి ఇలా చికెన్ మసాలా వేసి ఎగ్ రైస్ చేయండి. చాలా చాలా బావుంటుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత కారం, మసాలా అంతా బాగా కలిసేంత వరకు ఈ రైస్‌ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా వేసుకుని మళ్ళీ ఒకసారి ఎగ్ రైస్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఈ ఎగ్ రైస్‌లో చికెన్ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ కానీ, స్మెల్ కానీ చాలా చాలా బావుంటుందండి. మనకి దీని స్మెల్‌కే తినాలనిపిస్తుంది. పిల్లలైతే ఇంకా ఇంకా కావాలని మరీ తినేస్తారు. ఎలాంటి సాసులు వేయకపోయినా కూడా టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.